హైదరాబాద్లోని హోటల్లో కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడడం, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నారని, మంత్రుల పట్ల అసహనంగా ఉన్నారంటూ కూడా చాలా చోట్ల ప్రచారాలు కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే మన దగ్గర నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచ్కుల రాజేష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలేంటో ఆయన అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాస్తవంగా ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అంతా కూడా ఒక హాట్ టాపిక్గా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది? వాస్తవంగా ఆ రోజు మిత్రులు సహచర శాసనసభ్యులు ఫోన్ చేసి కలుద్దామంటే కలుద్దామన్నాము, డిన్నర్కి పోయినాము. అట్లా అనుకోకుండా 10 మందో 8 మంది టు 10 మంది వస్తున్నారు పోతున్నారు. హోటల్లో కూర్చొని డిన్నర్ చేయడం జరిగింది. డిన్నర్ చేసినప్పుడు ఒక రాజకీయంగా ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు కూర్చున్నప్పుడు కొంచెం రాజకీయం మాట్లాడతారు. మిగతా డాక్టర్లు, నేను డాక్టర్లు అంతా కూర్చున్నప్పుడు డాక్టర్ల గురించి మాట్లాడతాం. కాబట్టి డిస్కషన్ వచ్చింది. కానీ కొంతమంది కొన్ని మీడియా మిత్రులకు నా ఒక సూచన అనుకోండి, లేకపోతే నా అడ్వైజ్ అనుకోండి, లేకపోతే నా రిక్వెస్ట్ అనుకోండి, వాస్తవాలు తెలియకుండా మీ ఇష్టం అన్నట్టు ఒక్కొక్కరు ఒకలాగా, ఒక్కొక్కరు అంటే తిరుగుబాటు అని. ఎవరు తిరుగుబాటు ఎందుకు చేస్తారు? ఎవరైనా తిరుగుబాటు చేస్తారా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మీద వారికి ఉన్న అంటే నమ్మకం, వారు మమ్మల్ని తీసుకొచ్చి కంటెస్ట్ చేయించి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా చేస్తే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకైనా, ముఖ్యమంత్రి గారికైనా, మంత్రులకైనా ఎవరు తిరుగుబాటు చేసే పరిస్థితి లేదు. ఎవరికైనా 10 మంది కూర్చున్నప్పుడు వాళ్ళకు చిన్న చిన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది కామన్. ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటారు, 4 కలిసినా మాట్లాడుకుంటారు, 10 మంది కలిసినా మాట్లాడుకుంటారు. దాన్ని వక్రీకరించి ఏదో వాళ్ళు తిరుగుబాటు అని, ఒకరు ఇదని, ఒకరు అదని. అసలుకు నేను అడిగి ఒక మిత్రుడు ఎప్పుడైనా ఏ అసెంబ్లీ టైంలో కానీ లేకపోతే అందరైనా కలిసినప్పుడు 3-4 ఎమ్మెల్యేలము సహజంగా కలుస్తూనే ఉంటాం డిన్నర్. కానీ దీన్ని ఎందుకు అంత వక్రీకరించినా నాకు అర్థం కాలేదు. అది నన్ను ఆహ్వానించిన డిన్నర్కు పోయినాం, కూర్చున్నాం, మాట్లాడినాం. కూర్చున్నది హైదరాబాద్లో గచ్చిబౌలిలో హోటల్లో. వీరు వక్రీకరించింది ఫామ్ హౌస్లో జడ్చర్లలో కూర్చున్నాడని. జడ్చర్లా పోయి కూర్చొనంత టైం వరకు ఉంది, లేకపోతే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమే వరకు ఉన్నది. నాకు సొంతంగా అయితే నేను అడిగిన పనులన్నీ ఎత్తున్నాయి. నాకు దాని గురించి నాకు కాలేదు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ అది మీడియా మిత్రులు వారిని వక్రీకరించి దాన్ని ఎట్లా చేసినంటే అది ఏదో పెద్ద మేము ఏదో ఒక ముఠా పక్కకు పోయి దాన్ని ఏదో ఎవరు తిరుగుబాటు అక్కడ ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదు. ఎవరికి చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడడం సహజం. దాన్ని కూడా మీరు తెలియకుండా ఏం మాట్లాడుకో సగం మందికి తెలియదు. దాన్ని తీర్చి ఆ మీడియా మిత్రులకు ప్లీజ్ మీరు ఫస్ట్ తెలుసుకొని మేము దాచుకున్నామో లేకపోతే వేరే రాష్ట్రంలో లేకపోతే వేరే దేశంలో లేము, మమ్మల్ని అడగండి మేము ఏం చేసినాము. ఉత్తరాన టీవీలలో వీళ్ళు చేసిండ్రు దాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి చేసి దాన్ని వక్రీకరించకండి. వాస్తవాలు కావాలంటే మా దగ్గర రండి, మేము చెప్తాం. 10 మంది మిత్రులు, శాసనసభ్యులు, ఒకటే పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, సరే వేరే పార్టీ వాళ్ళతో కూర్చుంటేనేమో వక్రీకరించాలి, లేకపోతే మీ ఇష్టం అంటే రాసుకోండి. కానీ మా కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబం, మా శాసనసభ్యులు, మా సంబంధించిన అందరు రేవంత్ అన్న ఫ్యాన్స్, ఆయనకు సంబంధించిన శాసనసభ్యులు మేము కూర్చొని ఏదైనా ఒక ఫంక్షనో, ఒక దావతో, లేకపోతే ఒక డిన్నరో చేస్తే దాన్ని ఇంత పెద్ద ఎత్తున ఎక్కడెక్కడో కలుసుకున్నారు, ఎక్కడెక్కడో మాట్లాడిన విధంగా చేయొద్దని మా ఒక వినపం. అంటే ఇంకో విషయం దీంట్లో ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రులతో సఖ్యత లేదు, వారి జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో పనులు జరగకపోవడం వల్ల ఇదంతా చేశారంటూ కూడా దీంట్లో ఒక కారణాన్ని చూపుతూ వచ్చారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆడ ఆహ్వానించిన శాసనసభ్యులే కానీ, ఆడికి వచ్చిన శాసనసభ్యులు కానీ ఎవరికి ఇప్పుడు అది పర్సనల్ లెవెల్లో నాకు ఈ పని కాలేదు, నాకు ఆ పని కాలేదని మాట్లాడుకుండొచ్చు. కానీ దానికోసమే మీటింగ్ పెట్టడం. నేను ఇంతకుముందే చెప్పినాను, నన్ను మిత్రుడు, నాకు నా పక్క నియోజకవర్గము ఏ ఎమ్మెల్యే పిలిచినా, ఇప్పుడు మా పెద్దలు ఉన్నారు, మా డీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఏ ప్రోగ్రాంకి పిలిచినా, ఏ డిన్నర్కి పిలిచినా నేను అందుబాటులో ఉండి దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా పోతా, ఓ మిత్రునిలాగా పోతా. ఎందుకంటే
ఏమైనా ఆపద వచ్చినప్పుడు ఎమ్మెల్యేల మేము ఒకరికొకరికి సహాయపడాలి. ఆయన బాధపడుతుండా తెలియదు, నాకేం తెలియదు. అన్న వస్తావా అన్నాడు, పోయిన డిన్నర్కు. దాంట్లో తప్పేం లేదు. దాంట్లో పోయినప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కొన్ని పనులు లేట్ అయితే, కొన్ని తొందర అయితే, దాని గురించి డిస్కషన్ అనేది కామన్. ఒక 2 నిమిషాలు ఆ డిస్కషన్ అయింది, కొన్ని రోజులు పర్సనల్ డిస్కషన్ అయింది, కొన్ని రోజులు పిల్లలు ఏం చేస్తున్న డిస్కషన్ అయింది, అన్ని విధాల డిస్కషన్ అయింది. అందరం ఒక అంటే మంచి యాటిట్యూడ్తో ఆ ఒక డిన్నర్ ఎంజాయ్ చేయడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇంత పెద్దగా వక్రీకరించి మంత్రులను ఈ మంత్రి అంటే ఎవరన్నా ఈ మంత్రితో ప్రాబ్లం అని ఎవరైనా వచ్చి మీడియాలో చెప్పడం జరిగిందా? జరగలేదు. మళ్ళీ దాన్ని ఎందుకు వాళ్ళంతా వాళ్ళు ఊహించుకొని వక్రీకరించారో నాకు తెలియదు. కాబట్టి మీడియా మిత్రులకు అది మళ్ళొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు వాస్తవాలు తెలియకుండా దాన్ని వక్రీకరించకండి. అన్న ఇంకోటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే సీఎంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా కాంగ్రెస్ సర్కారు కూలిపోతుంది అంటూ కూడా అప్పట్లో పూర్తిగా వార్తలు వచ్చాయి. తిరిగి సేమ్ అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. అంటే నిజంగా నిజాల విషయానికి వస్తే దాన్ని దీంతో కంపేర్ చేస్తే ఎట్లా చూస్తారు? ఈరోజు మీ అందరు చూస్తున్నారు, మాకు టైం లేకుండా స్కీములు వస్తున్నాయి, స్కీములు ఎవరికి అమలు చేయాలి, ఎట్లా పబ్లిక్లోకి పోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నాం. మా ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి ఏదో స్కీమ్ పెడుతున్నాడు, మేము ఆ స్కీములు పబ్లిక్ ఎలా పోవాలని మేము ఆలోచిస్తుంటే అంత టైం ఎవరికి ఉంది ఈ ప్రభుత్వము ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఆలోచించడానికి? ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి గారి ధైర్యంతోనే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అది అందరికీ తెలుసు, అది వాస్తవం. రేవంత్ రెడ్డి గారి ఒక ధైర్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిలబడ్డది. కాబట్టి దాన్ని ఎవ్వరు కూడా చెడగొట్టడానికి కూడా లేదు. ఏమైనా ఉంటే ఎవరికైనా ఏ శాసనసభ్యునికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి అంటే అవసరాలు ఉన్నా ప్రతి ఒక్కరము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాము. ఇంకా మళ్ళీ ఆయనను కూల్చోగొట్టడానికి ఎవడు ధైర్యం చేయలేడు. ఎందుకంటే మనకు నాగర్కర్నూలు నియోజకవర్గం సంబంధించి 30 ఏళ్ళ తర్వాత మేము కాంగ్రెస్ జెండా ఎగిరేసినాం. దీన్ని అంత సులభంగా దాన్ని పొడగొట్టే విషయంలో ఎవరికి ఆలోచన లేదు. ప్లస్ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళ తర్వాత మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దానికి కష్టపడ్డ దానికి ఏకైక వ్యక్తి ప్రభుత్వాన్ని తేయడానికి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటివి అన్ని ఊహాగానాలు. వాళ్ళకి సంబంధించిన మీడియాలో, పింక్ మీడియాలో ఫస్ట్ ఈ యొక్క డిన్నర్ గురించి రాయడం జరిగింది. అంటే నేను అడుగుతున్న వాళ్ళను, మీరు మీడియాలో పెద్ద గొప్ప మాటలు మాట్లాడతారు, మరి వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు రాయడం జరిగింది? మీరు ఇటువంటి రాస్తున్నారు కాబట్టే మీరు ఎంత ధైర్యంగా ఉన్నా మేము మిమ్మల్ని 10 ఏళ్ళ తర్వాత కూలగొట్టి ఈరోజు మేము రాష్ట్రంలో అధికారంకి రావడం జరిగింది. మీకు ఇంకో సూచన, మీరు ఇట్లానే చేస్తే, ఈ తప్పుడు వార్తలు రాసి ఇట్లానే చేస్తే ప్రజలు మీకు ఆల్రెడీ ఎలా అయితే మీ నమ్మకాన్ని కూలగొట్టినరో మీ చేసే చేష్టలకు తప్పకుండా మీరు మనుగడ లేకుండా చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి మీరు మీ మీడియాని ముందుగా సరిదిద్దుకోవాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మీడియా అంటే ఏంది, ది ట్రూత్. ఈ ట్రూత్ను మీరు దాచిపెట్టి అవాస్తవాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళినా ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారో. కాబట్టి మీకు మరొకసారి ఇప్పటికే 3-4 సార్లు మీకు సూచనలు ఇస్తూనే ఉన్నాను. మీరు ఆ సూచన మేరకు ఈ తప్పుడు వార్తలు రాయకండి. చూస్తున్నా మొత్తంగా అట్లాంటిది ఏం లేదంటూ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళింది ఒక డిన్నర్ చేయడానికి మాత్రమే. ఎక్కడైనా సరే డిన్నర్ చేయడానికి సహజంగా ఎమ్మెల్యేలు కలవడం సహజం. అట్లాంటి వార్తను తప్పుడుగా రాస్తూ పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. మరి ముఖ్యంగా వార్తా ప్రసారాలు చేసే ముందు ఖచ్చితంగా నిజాలను తెలుసుకొని ఖచ్చితంగా వార్తలను రాయాలంటూ కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విశ్వాసంతో తామంతా ఉన్నామని, కావాలనే కొందరు కక్షగట్టి ఈ విధమైనటువంటి వార్తలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ కూడా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నాగర్.